వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కోరకొండలో ఇద్దరు దొంగల అరెస్ట్. తూర్పుగోదావరి జిల్లా కోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగపట్నం గ్రామంలో మద్దాల రమణ ఇంట్లో చోరీ చేసిన 92 గ్రాముల బంగారం, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన కొండలరావు, అనిల్ కుమార్ అనే వ్యక్తులు మద్దాల రమణ ఇంట్లో పనిచేస్తూ నమ్మకంగా గత కొంతకాలం నుండి దొంగతనాలు నిర్వహిస్తున్నారని, 2 రోజుల క్రితం ఇంట్లో బంగారం మాయం కావడంతో పోలీసులు ఆశ్రయించి కోరకొండ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు, వారి వద్ద నుండి బంగారం, నగదులు స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరకొండ సిఐ వైవీఎస్ మూర్తి, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సార్ మన నార్త్ జోన్ పరిధిలో కోరుకొండ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10వ తారీఖున మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మద్దాల రమణ, శ్రీరంగపట్నం వాస్తవ్యులు. వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ సారాంశం అనమాట. దీని మేరకు మనం స్పెషల్ టీమ్స్ ని వేసి దర్యాప్తు వేగవంతం చేశాము. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేశాము. వీళ్ళ పేర్లు శరకనం జగత్ కొండలరావు అలియాస్ జగత్, ఏజ్ 30 years, శ్రీరంగపట్నం. రెండో వ్యక్తి దండు అనిల్ కుమార్. వీరిద్దరూ కూడా సదరు కంప్లైనెంట్ అయిన మద్దాల రమణ వాళ్ళ ఇంట్లో గత సంవత్సరాల నుంచి కూడా పలు దఫాలుగా దొంగతనం చేశారు. దొంగతనంలో సుమారు 92 గ్రాముల బంగారం, అలానే ₹1,00,000 క్యాష్ పోయినట్టు మనకి ఫిర్యాదు అందింది. మనం ఇంటాక్ట్ గా వీళ్ళ దగ్గర నుంచి 92 grams గోల్డ్ ని నిన్న రికవరీ చేయడం జరిగింది. అలానే నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫిర్యాదుదారు ఇంట్లో డ్రైవర్ గా పనిచేసేవాడు. సో ఇతనికి యాక్సెస్ ఉంది. ఆ చనువు మేరకు అతను ఇంట్లోకి వెళ్ళి పలు దఫాలుగా దొంగతనం చేయడం జరిగింది. సో ఇంటాక్ట్ గా మా వాళ్ళు రికవరీ చేశారు. ఆ టీం అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. 92 grams అండి. ₹1,00,000 క్యాష్. కంప్లైంట్ రికవరీ మాత్రం మనకి ఇప్పుడు గోల్డ్ మాత్రం ఇంటాక్ట్ గా రికవరీ అయింది. 92 గ్రాములు. 92 గ్రాములు. ఏమి కేసులు ఏమి లేవు. వీళ్ళిద్దరి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. సీసీ క్యామ్స్ బాగా యూజ్ఫుల్ అయ్యాయండి. అంటే మనకి అనుమానం వచ్చిన తర్వాత సీసీ క్యామ్స్ ని స్పెషల్ గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే సీసీ కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాము. వాటి ద్వారా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.